వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా తెలంగాణలో హైడ్రా అనే పేరు మీద ఏదైతే సంస్థని స్టార్ట్ చేసి ఒక నాలా సంబంధించినటువంటి చెరువుల యొక్క కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతున్నారో దానికి సంబంధించి మాట్లాడడానికి మనుషుడికి వచ్చారు. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన ఒక మానస పుత్రిక. ముఖ్యంగా హైదరాబాద్లో ఇలా గండిపేట కానీ అదేవిధంగా బఫర్ మన ఉస్మాన్ సాగర్ కానీ ఇమేజ్ సాగర్ కానీ 2000 పైచిలకు ఎకరాలున్న భూమిని ఈరోజు 200 పైచిలకు తీసుకొచ్చిన గత ప్రభుత్వం. ఆ రోజు నిజాం సర్కార్ గారు 100 సంవత్సరాల దూరదృష్టి తీసుకొని ఎప్పటికైనా ఈ జంట నగరాలకు జలాశయాల అవసరము, నీటి అవసరం చాలా ఉంటుందని వాళ్ళు ఎంతో శ్రమించి కట్టిన ఆ యొక్క జలాశయాలను ధ్వంసం చేసిన చరిత్ర ఎవరిదంటే గత పాలకులది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ఎగువన ఉన్న నీరు రాకుండా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చి ఆ అపార్ట్మెంట్లు అదే విధంగా ఫామ్ హౌస్ లో పర్మిషన్ ఇచ్చి ఆ ఫామ్ హౌస్ లో డ్రైనేజ్ నీరు తీసుకొచ్చి ఇలా గండిపేట చెరువులో కలుపుతారంటే వీళ్ళు ఎంత విధ్వంసానికి గురిగట్టిరో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, ఇది రాజకీయ కక్ష కాదు, ఇది నిరంతర ప్రక్రియ. చెరువులను కాపాడాలి, గుంటలను కాపాడాలి, బఫర్ జోన్లను కాపాడాలి, ఎఫ్టీఎల్లను కాపాడాలి, నది పరివాహక ప్రాంతాలను కాపాడినప్పుడే రాబోయే తరానికి మనము గుర్తుంచుకునే విధంగా రాబోయే ఏ ఉస్మాన్ సాగర్ అయితే, ఏ గడ్డిపేట అయితే, ఏ నిజాం సర్కార్ అయితే గుర్తు చేసుకుంటున్నామో ఆ విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప పని అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు కేవలం హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, 33 జిల్లాలో ఉన్న ఈ యొక్క హైడ్రా సంస్థను మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏ చెరువు కూడా, ఏ కుంట కూడా ఈచ్ అంతా కూడా ఎవరు కబ్జా చేసినా కానీ అక్కడ ఏ పార్టీ నాయకులు ఉన్నారని చూడం. టిఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, ఎంఐఎం ఉందా, సాక్షాత్తు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా నిన్న మొన్న చూసిరు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు సంబంధించింది కూడా ఉలగొట్టాము, పట్నం మహేందర్ రెడ్డి గారిని కూడా ఉలగొట్టబోతా ఉన్నాము, ఓవైసీ గారిని కూడా ఉలగొట్టబోతున్నాము. సినిమా యాక్టర్ అక్కినేని నాగార్జున గారు మనం చాలా సందర్భాలు చూసాం. ఆ చెరుకు అడ్డంగా కట్టి కూల్చేసినాం కదా. నాగార్జున గారు మాకేం వ్యతిరేకం కాదు, మా పార్టీకి వ్యతిరేకం కాదు. దానం నాగేంద్ర గారు ఎప్పుడు దానం నాగేంద్ర గారు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ కూడా నేను పేర్లు తీసుకోనండి, ఖచ్చితంగా ఏ నాయకుడు ఉండని ఇలా సిపిఐ గాని సిపిఎం గాని మాకు సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నారు. సామాన్య జనాలు ఈ రోజు వాళ్ళ నుంచి లభిస్తున్న మద్దతు మాకు ఒక పెద్ద ఊపిరిగా, ఒక పెద్ద ఆక్సిజన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందడుగు వేస్తే తప్ప వెనుకడుగు వేయరని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే రాబోయే తరాలకు మొన్న గోదావరి ఎండిపోయింది, దాదాపు కృష్ణా డెడ్ స్టోరేజ్ కి వచ్చినప్పుడు ఏదైతే హైదరాబాద్ కు రావాల్సిన మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒకవేళ ఆ పరిణామాలు ఎదురైతే మరి జంట నగరాలు ఉన్న అంటే గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? మనకున్న వనరులను మనం ఉపయోగించుకోకుండా పక్కనున్న గోదావరి కృష్ణ మీద ఆధారపడడం ఏంది? ఒకప్పుడు ఎవరైనా ఊరు నుంచి వస్తారే నేను గండిపేట నిలబడ్డారా అన్నది. అందుకొరకు గండిపేటను కానీ, అదే విధంగా సరూనార్ చెరువును కానీ, అదే విధంగా తుర్కెంజల్ చెరువును కానీ, దుర్గం చెరువును కానీ, ఈ చుట్టుపక్కల ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులను కూడా ప్రక్షాళన చేసి ప్రజలకు రాబోయే తరానికి గుర్తుండే విధంగా ఒక జలాశయాలను తయారు చేసి నీటిని అందిస్తామని సందర్భంగా నేను చెప్పగలను. అదే విధంగా గతంలోని కేసీఆర్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు వచ్చారు. హుసేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు తయారు చేస్తాడు. ఎక్కడ చేసిండీ కొబ్బరి నీళ్లు? చేసిండా? ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయానికి సమస్త ప్రజలందరూ కూడా, ఆబాల గోపాలం కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే హుసేన్ సాగర్ ను ప్రక్షాళన చేసి నేను కొబ్బరి నీళ్లు చేస్తున్నా కేసీఆర్ గారు ఎక్కడ? మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా రంజక పాలన చేస్తున్న మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అని సందర్భంగా మనం చేస్తాను. అయితే నేను ఇక్కడ ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్లో మా ప్రజలందరూ కూడా ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. బిలో ప్రాపర్టీ వాళ్ళు కానీ, పేదలు కానీ ఆ యొక్క ప్రాంతాల్లో నివసిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, మీకు కాంపన్సేషన్ నష్టపరిహారం అందిస్తాము, అవసరం అంటే
సిటీ అవతల ప్రాంతంలో మీకు ఇళ్ల నిర్మాణం చేయిస్తాము. బడాబాబులను మాత్రము ఏ వ్యాపార సంస్థలు అయితే బఫర్ జోన్లో FTL అదే విధంగా నది పరివాహక ప్రాంతంలో ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పగానే చెప్పారు. అయితే ఇప్పుడు ఏదైతే బడాబాబులు అంటున్నారో బడాబాబుల్లో మీ మిత్రపక్షం లాగా అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే MIM, అదేవిధంగా దానం నాగేందర్ లాంటి మీ యొక్క పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఆల్టర్నేట్గా ఏదో కాంపెన్సేషన్ చూపించబోతున్నారు అనేది కామన్ అనుకుంటున్నారు. లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ అవుతారు, మీ మనుగడ ముందు ప్రశాంతంగా అవుతుంది అనేటువంటి ఇదితోటి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏదో చూపించారు అనేది కామన్ జనాలు అనుకుంటారు. దాని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? ఈ హైడ్రా పుట్టడం అంటే రేవంత్ రెడ్డి గారు మేధో మదనం నుంచి ఒక మానస పుత్రిక అంటున్నారు. ఈ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రేవంత్ రెడ్డి గారి పేరు. ఈ వ్యవస్థలో ఒక ఉదాహరణకు ఒక చెరువు ఉంది. ఆ చెరువును కబ్జా చేసి దాన్ని మురికి నీళ్ళగా తీర్చిదిద్దిన ఏ వ్యక్తులైనా సరే వాళ్ళకి కాంపోజిషన్ కట్టిస్తామా ఇంకోటి కట్టిస్తామా నాకు సంబంధం లేదు ఆ విషయం. ఆ చెరువును పరిరక్షించడము, ఆ FTL పరిరక్షించడము, ఆ బఫర్ జోన్ పరిరక్షించడము, ఆ యొక్క నది తాగునీటి కోసం మనం వెనకటికి ఇట్లా వంగి ఇట్లా తాగుతుంటిమి చెరువులలో, ఆ రకంగా చేయడమే గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. వ్యక్తుల గురించి ప్రస్తావన కాదు. ఆ చెరువును సుందరీకరణ చేయాలి, నీళ్లు మంచినీళ్ళ చెరువుగా మార్చాలి, మంచినీళ్ళ కుంటగా మార్చాలి అనేది మా ప్రధాన లక్ష్యం. కానీ అక్కడ ఏ వ్యక్తి ఉన్నాడు, ఏ శక్తి ఎవడున్నాడు అనేది కాదు. శ్రీనివాస్ గారు, ఒకటే మీరు ఇంత ఖచ్చితంగా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇలా స్టార్ట్ అయిన చాలా సర్కార్లు, చాలా ప్రభుత్వాలు కూడా స్టార్టింగ్ అగ్రెసివ్గా వెళ్ళాయి. ఆల్రెడీ ఇన్కన్వెన్షన్ మీద గతంలో జరిగింది, ప్రభాస్ ఇంటి మీద జరిగింది, రకరకాలుగా సెలబ్రిటీస్ మీద పెద్ద పెద్ద వాళ్ళ మీద జరిగింది. సో మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఏదో ఒక ఊరట తెచ్చుకోవడం, దాన్ని ఆపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు హైడ్రా విషయంలో ఇప్పుడు రంగనాథ్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ మేము లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకున్నాము, కోర్టు నుంచి ఆల్రెడీ తీసుకున్నాము, ఎటువంటి కూడా ఆపడానికి వీలు లేకుండానే మేము ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఈ విధంగానే కొనసాగుద్ది అంటారా మీ యొక్క ఇది ప్రకారం? హైడ్రా పుట్టుకనే అది ముందే ఆల్రెడీ కోర్టు నుంచి అన్ని పర్మిషన్ తెచ్చుకొని ఆర్డర్ చేసిన తర్వాత ఈ యొక్క హైడ్రా మీద సుదీర్ఘ మదోమేదనం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని మనం ఇది తీసుకుంటే ఏ ప్రతీకార చర్యలు వస్తాయి, ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి. మీరు అన్నట్టు గతంలో ఇన్కన్వెన్షన్ తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో 4 గోడలు కూర్చోబట్టి తర్వాత ఏం జరిగింది, లావాదేవీ జరిగినా కోర్టు పోయినా అది భగవంతుని తెలియాలి. ఇలా ఆ సమస్య ఉండొచ్చు. ఇలా అది వస్తుంది అనుకో, ఇక టీఆర్ఎస్ కు మాకు పెద్ద వ్యతిరేకం ఉండదు, తేడా ఉండదు. అందుకనే ఇది ఒక పటిష్టం, ఇది చాలా దూరం ఆలోచన అండి. ఇది ఆలోచన అంటే ఆశాపాశాలు, సివిల్ కేసులు ఎదుర్కోవాలి, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలి, ఇటు రాజకీయ ఒత్తిడిలు వస్తాయి, అక్కడ నుంచి ఇంకా పెద్ద పెద్ద శత్రుత్వం పెరుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేసే గౌరవ ముఖ్యమంత్రి గారికి నిబంధనలను సమకూర్చి దానికి సరి అయిన వ్యక్తి ఎవరంటే రంగనాథ్ గారు. రాత్రి రంగనాథ్ గారి స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు ఈటీవీలో, ఎన్టీవీలో. అక్కడ ఎవరున్నారు, ఓవైసీ ఉన్నాడా లేకపోతే మల్లారెడ్డి ఉన్నాడా, పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడా అనేది నాకు తెలియదు. నా టార్గెట్ ఆ భూమిని పరిరక్షించాలి అంతే అనేది వాళ్ళ స్టేట్మెంట్. దానికి తెలంగాణ ప్రజలందరూ స్వాగతిస్తారు, తెలంగాణ ప్రజలు మా సామాన్య ప్రజలందరూ స్వాగతిస్తారు. ఒక మంచి డైనమిక్ సీఎం వచ్చిండు, ఇలా నదులను కాపాడే సీఎం వచ్చిండు, కుంటలను కాపాడే సీఎం వచ్చిండు అని ఇలా చాలా మంది హర్షిస్తారు కదా. ఇలా మా ముఖ్యంగా తెలంగాణ మహిళలు, ఓ మా తమ్ముడు రేవంత్ రెడ్డి, మా బిడ్డ ఇట్లాంటి మంచి పని చేస్తారని వాళ్ళు కడుపులో పెట్టి చూసుకొని ప్రశంసల జల్లులు కురిపిస్తారు కదా. అంతకంటే మాకు కావాల్సింది, మా ప్రభుత్వానికి కావాల్సింది అదే ఒక రసరంజకమైన పాలన, ప్రజాపాలన. ఇది చెరువులో ఆక్రమణ దుర్మార్గమైందండి. ఇప్పుడు చెరువులే లేకపోతే ఈ ఊర్లే లేవు కదా. ఇప్పుడు ఒక చెరువు ఉంటే మనకు భూగర్భ జలాలు ఉంటాయి, తాగునీటి సమస్య ఉండదు. అదే విధంగా రైతులకు సాగునీటి తాగునీటి సమస్య ఉండదు. కానీ రైతులకు దుర్మార్గంగా చెరువులకు కుంటలు చేసి కేటీఆర్ గారు ఏం చేసి చూసింటారు, గండిపేట చెరువుల డ్రైనేజ్ కలుపుతారా అండి? ఎవరైనా మనిషి అనేవాడు చేసే పనేనా ఇది? ఆయన కూడా మరి ఈ హైదరాబాద్ లో ఉన్నాడు కదా, చేయవలసిన పని తండ్రి బుద్ధి చెప్పాలి కదా. అది పద్ధతి కాదురా బాబు, ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు. తండ్రికి అయితే తెలుసు కదా ఈ చరిత్ర, గడ్డిపేట చరిత్ర ఏందో తెలుసు, నిజాం సాగర్ చరిత్ర ఏందో తెలుసు కదా. వారు కూడా వార్నింగ్ ఇవ్వకుండా, వారు కూడా అడ్డు చెప్పకుండా ఉన్నాడంటే ఇద్దరు కలిసి చేస్తున్న పెద్ద కుట్ర, మోసం. బడాబాబులకు కేవలం పైసా అంటే కొంచెం సేవ చేసే తత్వం ఉన్నారు. ఇలా అశోక్ ఎందుకు కలుసుకుంటాము, చెట్లు నాటించిందని తెలుసు.
ఇలా ఎన్టీ రామారావుని ఎందుకు కలుసుకుంటాం 2 పిల్లలు బియ్యం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు కలుసుకుంటున్నాం ఇలా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలుసుకుంటాం 6 గ్యారెంటీలు అమలు అయినాయి ముఖ్యంగా మహిళలు ఈ రోజు ఎక్కడ 33 జిల్లాలు ఎక్కడ తిరిగినా ఇది చరిత్రనే కదా అట్లా పాలకులు అనే వాళ్ళు ఆ విధంగా ఉండాలి కానీ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చి ఆ గడ్డ మీద కూర్చున్న వాళ్ళు ఆ యొక్క ట్యాగ్ లైన్ తొంగలో తొక్కిన పాలకులు మనకు అవసరం లేదండి ఇక్కడ అందుకే రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు వారు ముందుకు అంటారు రేవంత్ రెడ్డి గారు ఆ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాథ్ హై అంటారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.